హ్యారీ పాటర్ ఈ బీజియం వినగానే మీకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా, నాస్టాలజియా వైబ్ వస్తుంది కదా. హ్యారీ పాటర్ ఇదొక ఫ్రాంచైజ్ కాదు, ఇదొక 90s కిడ్స్ ఎమోషన్. నాకైతే బాగా గుర్తు, మీకు కూడా ఈ మెమరీ ఉంటుంది. ఈ హ్యారీ పాటర్ అన్ని సినిమాలు కూడా తెలుగులో ఉండేవి. ఆ డివిడీలు కొనుక్కొని తెగ చూసేవాళ్ళం, టీవీలో వచ్చిన చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు హ్యారీ పాటర్ గురించి మాట్లాడే అవసరం ఏముందంటే మాత్రం ఒక కామెంట్ వచ్చింది. బ్రో, హ్యారీ పాటర్ అన్ని మూవీ రివ్యూస్ కావాలి, మూవీ రివ్యూస్లో వచ్చే లిస్ట్ వైజ్ అయితే కావాలి, కానీ అన్ని మూవీ రివ్యూస్ ఇవ్వాలంటే ఒక్కొక్క మూవీకి చాలా టైం పడుతుంది. కాబట్టి సో ఈ ఫ్రాంచైజ్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఇదొక స్పెషల్ వీడియో. జనరల్గా ఒక మూవీ చూసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని వీడియో చేయొచ్చు, కానీ ఇదొక స్పెషల్ వీడియో. చాలా టైం పట్టింది. ఇంకా ఇలాంటి బెస్ట్ మూవీ ఫ్రాంచైజ్ గురించి చెప్పమని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోకి కనుక వ్యూస్ వస్తే ఇక్కడ నుండి ఇలాంటి స్టార్ట్ చేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్, లైక్ అయితే గట్టిగా కొట్టండి. పొరపాటును కూడా మీకు హ్యారీ పాటర్ గురించి తెలియదు అంటే మాత్రం మీరు ఏ గ్రహం మీద ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వరల్డ్ వైడ్గా కోట్ల మందిని తన మాయాజలంతో కట్టి పడేసిన వాడు, నుదుటి మీద మెరుపు గుర్తుతో ద బాయ్ హూ లివ్డ్ అని పిలిపించుకున్న మన హ్యారీ 20 ఏళ్ళు దాటిన ఈ క్రేజ్ ఎందుకు తగ్గట్లేదు? అసలు ఈ మాయా ప్రపంచం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో హ్యారీ పాటర్ ఫ్రాంచైజ్, ఇందులో మొత్తం 8 సినిమాలు, ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. అందరూ కలిసి చూడాల్సిన ఫిలిమ్స్. ఈ హ్యారీ పాటర్ క్యారెక్టర్ని ప్లే చేసింది డానియల్ రాడ్క్లిఫ్. ఫస్ట్ మూవీలో ఆ గుండ్రటి కళ్ళజోడు, చల్లా చెదురుగా ఉన్న జుట్టుతో పాపం అనాథ పిల్లాడు అనిపిస్తాడు. గొంతు కూడా చాలా చిన్నగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే 4వ సినిమా వచ్చేసరికి జుట్టు పెంచి ఒక రాక్ స్టార్లా తయారైపోతాడు. ఇక చివరి పార్ట్ కల్లా గడ్డం వచ్చేసి గొంతు బేస్ పెరిగి ఒక యోధుడిలా మారిపోతాడు. వీడు ఎంత పెరిగినా ఆ కళ్ళజోడు సైజు మాత్రం పెరగలేదు బాస్. ఆ కళ్ళకి ఎలా సెట్ అయిందో ఆ మ్యూజిక్ స్కూల్కే తెలియాలి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సూపర్. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక 5 స్టార్ హోటల్లో కాదు బాస్. 1990sలో ఒక మాంచెస్టర్ నుండి లండన్ వెళ్ళి ఒక ట్రైన్లో జేకే రౌలింగ్ అనే ఒక ఆవిడకి ట్రైన్ లేట్ అవ్వడం వల్ల వచ్చిన ఒక చిన్న ఆలోచనే ఈ హ్యారీ పాటర్. అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే చేతిలో డబ్బులు లేవు, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, కానీ ఆమె మైండ్లో మాత్రం ఒక మ్యూజికల్ స్కూల్ రన్ అవుతుంది. 6 ఏళ్ల పాటు కష్టపడి రాస్తే 12 మంది పబ్లిషర్స్ ఈ చెత్త మాకొద్దని రిజెక్ట్ చేశారు. పాపం వాళ్ళకప్పుడు తెలీదు వాళ్ళు వదులుకున్నది ఒక బంగారు కోడిపెట్టనని. హెగ్వార్ట్స్ మనందరి కలల స్కూల్. మన హ్యారీకి 11 ఏళ్ల వరకు తన ఒక విజర్డ్ అంటే తన ఒక మాంత్రికుడు అని తెలీదు. వాళ్ళ పిన్ని బాబాయ్ పెట్టి హింసలు తట్టుకుంటూ మెట్ల కింద ఒక చిన్న గదిలో ఉంటాడు. సడన్గా ఒకరోజు హాగ్రిడ్ అని ఒక భారీ మనిషి వచ్చి హ్యారీ యు ఆర్ ఏ విజర్డ్ అని చెప్తాడు. అక్కడి నుండి మొదలవుతుంది అసలైన జాతర. ప్లాట్ఫామ్ 9 and 3/4 గోడలోకి దూరి ట్రైన్ ఎక్కడం, హాగ్వార్ట్స్ కోట, అక్కడ కదిలే మెట్లు, మాట్లాడే ఫోటోలు, ఇంకా డైనింగ్ హాల్. హ్యారీ పాటర్ ఎందుకు అంత సక్సెస్ అయిందంటే అందులో క్యారెక్టర్స్ అలా ఉంటాయి. మరి ఇక వోల్ట్ మార్ట్కి ముక్కెందుకు లేదు అనే దాని మీద వేల మీమ్స్ అవుతున్నాయి. ఇందులో ఎన్ని గేమ్స్ ఉన్నా పెట్రోల్ లేకుండా గాల్లో ఎగిరే ఆ చీపురు కట్టల గేమే స్పెషల్ నాకైతే. హ్యారీ పాటర్ ఇతను టీంకి అయితే కెప్టెన్, కానీ పాపం ఎప్పుడూ ప్రాణాపాయంలోనే ఉంటాడు. నెక్స్ట్ హెర్మియోనీ గ్రాంజర్, స్కూల్లో ప్రతి క్లాస్లో ఉండే ఒక తెలివైన అమ్మాయి. అండ్ రాన్ విజ్లీ, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, భయం ఎక్కువైనా సరే హ్యారీ కోసం ఏదైనా చేస్తాడు. ఇక డంబుల్డోర్, అందరికీ తాతలంటాడు, మ్యాజిక్లో బాస్. నెక్స్ట్ స్నేప్, సినిమా మొత్తం ఇతను చూసి తిట్టుకుంటాం, కానీ క్లైమాక్స్లో ఇతని కోసం ఏడుస్తాం. ఆల్వేస్ అనే ఒక్క మాటతో అందరి గుండెలైతే పిండేశాడు. హ్యారీ పాటర్ సిరీస్లో ప్రతి సినిమాలోనూ ఒక భయంకరమైన జీవి ఉంటుంది, వాటి చుట్టూనే కథ ఉంటుంది. అండ్ సినిమాలో ఒక మ్యూజికల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, అది సినిమాని కథనే మార్చేస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్లో ఫిలాసఫర్ స్టోన్ ఫ్లఫీని పరిచయం చేశారు. ఒక పెద్ద తలుపు వెనక 3 తలలున్న భయంకరమైన కుక్క ఉంటుంది, దాని పేరు ఫ్లఫీ. ఈ పేరులో ఉన్న సాఫ్ట్నెస్ దాని రూపంలో అస్సలు ఉండదు. అంత పెద్ద కుక్కను లోపల పెట్టి దానికి ఒక చిన్న మ్యూజిక్ వినిపిస్తే చాలు నిద్రపోద్ది. అండ్ ఇందులోనే ద ఇన్విజిబిలిటీ క్లోక్, అది వేసుకుంటే చాలు అది ఎవరికి కనిపించరు, అది ముసుగనమాట. అది ఫస్ట్ పార్ట్లోనే. ఇక సెకండ్ పార్ట్లో ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ దగ్గర ఒక భయంకరమైన పాము బాసిలిస్క్. హే, ఈ పామును చూసి ఎంతమంది భయపడ్డారు? ఇది సామాన్యమైన పాము కాదు, విజార్డింగ్ వరల్డ్లోనే కింగ్. మాట్లాడే టోపీ కూడా ఇందులోనే ఉంటుంది. ఇది తల మీద పెట్టుకుంటే చాలు నువ్వు ఏ గ్రూపో చెప్పేస్తుంది. అలాగే ఒక డైరీ కూడా ఇందులో ఉంటుంది, అందులో రాసే అది తిరిగి మనతో మాట్లాడేస్తుంది. ఇక నెక్స్ట్ పార్ట్ ప్రిజనర్ ఆఫ్ ఆజ్కాబాన్. ఇందులో ఆత్మల్ని పీల్చే డిమెంటర్స్ ఉంటాయి. వీళ్ళు దెయ్యాలా ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను సంతోషాన్ని పీల్చేయడం. వీళ్ళిచ్చే ముద్దుని డిమెంటర్స్ కిస్ అంటారు. చాలా డేంజర్ గురు. అండ్ ఇందులోనే మారాడర్స్ మ్యాప్ అనేది ఒక మ్యూజికల్ మ్యాప్ ఉంటుంది. స్కూల్లో ఎవరెక్కడ తిరుగుతున్నారో లైవ్ ట్రాకింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ పార్ట్లో గ్లోబెట్ ఆఫ్ ఫైర్, నిప్పులు చెరిగే హంగేరియన్ హార్న్ టైల్ డ్రాగన్ ఒకటి ఉంటుంది. ట్రై విజా టోర్నమెంట్లో హ్యారీ ఒక డ్రాగన్తో ఫైట్ చేయాలి. అది నోటితో నిప్పులు కక్కుతూ హ్యారీని స్కూల్ చుట్టూ ఉడికించి వదిలేస్తుంది. ది పెన్సీన్, డంబుల్డోర్ దగ్గర ఒక గిన్నె లాంటిది ఉంటుంది ఇందులోనే. నెక్స్ట్ పార్ట్లో ఆర్డర్ ఆఫ్ ఫోనిక్స్, కనిపించిన గుర్రాలు ఉంటాయి, టెస్టల్స్ అంటారు అనమాట వాటిని.
ఈ రెక్కలున్న గుర్రాలు కానీ ఎముకల గూడులా కనిపిస్తాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే చావుని కళ్ళారా చూస్తారో వాళ్ళకి మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఇందులోనే ద ప్రొఫెసీని పరిచయం చేశారు. అదొక జాతక చక్రం. మ్యూజిక్ మినిస్ట్రీలో వేల సంఖ్యలో గాజు బంతులు ఉంటాయి. అందులో హ్యారీ ఓల్డ్ మ్యాట్ల భవిష్యత్తు కూడా రాసి ఉంటుంది. ఆ బంతులన్నీ పగిలిపోయిన సీన్ ఉంటుంది ఈ సినిమాలో. బిగ్గెస్ట్ హైలైట్ ఇందులో. నెక్స్ట్ పార్ట్ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ లో గుహలోని భయంకరమైన జీవులు ఉంటాయి. వీటిని ఇన్ఫ్రీ అంటారు. అందులోనే ఫెలిక్స్ ఫెలిసిన్ అని ఇది ఒక్క చుక్క తాగితే చాలు ఆ రోజంతా మనకైతే తిరుగుండదు. మనం ఏం చేసినా సక్సెస్ అయిపోతాం. ఇక నెక్స్ట్ పార్ట్ విషయానికి వస్తే డెత్లీ హాలోస్ 1 అనమాట. వరల్డ్ మార్ట్ పెంపుడు పాము ఉంటుంది. దానిని నాగిని అంటారు. ఇది వరల్డ్ మార్ట్కి అయితే ప్రాణం. ఒక సీన్లో ఒక ముసలావిడ శరీరం లోపల ఈ పాము దాక్కొని ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని మ్యూజికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఎల్డర్ వాండ్ ప్రపంచంలోనే పవర్ఫుల్ మంత్రదండం అయితే ఉంటుంది. అండ్ రిసరెక్షన్ స్టోన్ ఒకటి ఉంటుంది. చనిపోయిన వాళ్ళని తిరిగి పిలిచే రాయ్. అండ్ ఇన్విజిబిలిటీ క్లోక్ కూడా ఇందులోనే చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్ డెత్లీ హాలోస్ 2 మ్యాజికల్ ప్రొడక్షన్ అండ్ ద ఫైనల్ వార్. హాగ్వార్ట్స్ స్కూల్ చుట్టూ ఒక పెద్ద మ్యూజికల్ షీల్డ్ వేస్తారు. పుస్తకాలు హిట్ అయ్యాక వార్నర్ బ్రదర్స్ వారి సినిమాల్లోకి దిగారు. మొత్తం 8 సినిమాలు, ఒక్కో సినిమా ఒక్కో లెవెల్. ఫిలాసఫర్ స్టోన్ నుండి మొదలుపెట్టి డెత్లీ హాలోస్ 2 వరకు వసూల్లో వర్షమైతే కురిపించే. మొత్తం ఫ్రాంచైజీ వాల్యూ అంతా తెలుసా? దాదాపు $25 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే క్యాలిక్యులేటర్ కూడా హ్యాంగ్ అయిపోద్ది బాసు. ఇదంతా పక్కన పెడితే హ్యారీ పాటర్ మనకు నేర్పించింది ఏంటంటే ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా పోరాడడం, స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వగలగడం, ఇంకా అన్నిటికంటే ముఖ్యం ప్రేమ అనేది అతి పెద్ద మ్యాజిక్ అని. హ్యారీ తన తల్లిని తనని కాపాడుకోవడానికి చేసే త్యాగమే కదా ఆ వోల్ట్ మార్ట్ని కూడా ఓడించింది. హ్యారీ పాటర్ మంత్రాలు తంత్రాలే కాదు, ఒక చక్కటి పాఠం, మనందరికీ ఒక చందమామ కథలు లాంటివి. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.